గబ్బర్ ఏమండి ముందు రోజు అన్న షో ఉందండి? ఇంకా జియో రాలేదయ్యా. కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇంకో 132 అయిపోతుంది. వచ్చేద్దరండి, మీకు రాబోతే ఇంకెవరికి వస్తుందండి? ఎప్పుడండి ఎన్నింటికి వేస్తారండి? వేస్తే అన్ని షోలు ఇచ్చేస్తారు కదండి. అన్ని 9కి పడతాయ్యా. అన్ని నేను పడితే మాకు ఎక్కడో అక్కడ ఒక 20 టికెట్లు ఇవ్వండి. అట్టేనయ్యా. మర్చిపోకండి, కొంచెం మీ సూపర్వైజర్ నెంబర్ అనే ఉండ. తప్పకుండా అయ్యా. మంచి థియేటర్లో కొంచెం ఫ్యామిలీతో వెళ్ళడానికి. అట్టేనయ్యా. సంక్రాంతి ఎక్కడ ఉంటారండి? సంక్రాంతి మర్చిపోయా, నేను సినిమా చూశానయ్యా గబ్బర్. ఏ సినిమా అండి? రాజా ఏ? ఏదండి? రాజాసాబ్ అయ్యా. చూసారండి? ఎలా ఉందండి? బాగుందండి? చాలా మంచి ఆనందంగా హ్యాపీగానే చెప్తున్నారు. బాగుందేమో బాగా. అయ్యా ప్రభాస్ ఫ్యాన్ అనేవాడు. ఆ. అసలు సినిమా అంతా అయిపోయాక ఏంటి అసలు మనం ప్రభాస్ నే చూసామని ఇంకోసారి పరిగెడతారు. ఓహో, ఓకే అండి. పోన్లేండి, చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చింది అనమాట. అంటే ఒకప్పుడు మేము చిన్నప్పుడు చిరంజీవి గారి దొంగ మూడు అవునండి. కామెడీలు ఉంటాయి కదా చిరంజీవి గారి. అవును, మాది అలాంటి వెళ్తాడండి. ఎపిసోడ్స్ ఇక్కడ ఒక 5-6 పడ్డాయి. ఓహో, పోన్లేండి. సో ఫస్ట్ సీన్ గాని, సత్య సీన్ గాని, ప్రభాస్ గారు గాని, ప్రభాస్ అందంగా చాలా కూల్ గా అన్ని రకాల యాక్టింగ్ చేశాడయ్యా. ఆయన 24 సినిమాలు యాక్టింగ్ ఒక్క దాంట్లో ఉంటదంటే ఎట్టుంటది చూడు, దానికన్నా గొప్పగా ఉంటది. పోన్లేండి అయితే. సీన్లు కొత్తగా ఉన్నాయి అసలు. ఆయన భయపడే సీన్స్ గాని, పరిగెత్తే సీన్స్ గాని, అసలు వాళ్ళ నానమ్మ అయితే అసలు ఆయన చెప్పినట్టు హీరో, ఆమె ఒక హీరో. ఓకే అండి. సంజయ్ దత్ ఒక హీరో, ఈయన ఒక హీరో. అసలు సెకండ్ హాఫ్ లాస్ట్ 30 మినిట్స్ అదిరిపోతుంది. ఓకే అండి. అంటే ఫైట్స్ గానీ, ఎపిసోడ్స్ ఎరగదీశాడు. అసలు హాస్పిటల్ సీన్ గుర్తుపెట్టుకో. హాస్పిటల్ సీన్ అసలు యాక్టింగ్ పీక్స్. ఓకే అండి, మొన్న మీరు స్టేజ్ మీద చూసానండి నేను మిమ్మల్ని. అది స్టేజ్ మీద చూసాను. అదే ప్రభాస్ వెనకాల ఉన్నారుగా. అవును, అవునవును. ముందు అవునా కాదా అనుకున్నాను. ఏం లేదండి, ఇప్పుడు సంక్రాంతికి మీరు మనకి అది ఈ అడవుడు అయిపోద్ది కదండి, కొంచెం ఫ్రీ అవుతారుగా. కాదు ఇక్కడున్న దొంగలతో కాదయ్యా. 14, 15, 16 కూడా అవరండి 1 వీక్ కూడా. అసలు అంటే 16 సినిమా రెండో వారం అవుతుంది. మళ్ళీ అవి స్టార్ట్ అయిపోతాయి కదండి. మళ్ళా 14 షోలు, ఈ హెడేక్ ఉంటది. ఓకే అండి. అదొకటి. రెండోది ఏంటంటే 15వ తారీఖుకి ఇప్పుడు అతను చుట్ట సీన్ ఉంది కదా. అవును, చుట్ట సీన్ అది కట్ చేశారు. అప్పుడు యాడ్ చేస్తారండి. అప్పుడు యాడ్ చేస్తారు. పోన్లేండి, బాగానే ఉంటుంది అయితే. సో నీకు 15కి యాడ్ చేస్తారు సంక్రాంతికి. ఓకే అండి. ఇది మామూలుగా బాగుంటదని మేము ఎక్కడైనా అనొచ్చు అంటారా, అలా అనకూడదు అంటారా? హ్యాపీగా సినిమా. నేను చెప్తున్నా కదా, మీరు గమ్మున చెప్పర్లేండి. అవును, సినిమా హ్యాపీ. నీకు ఈ సంక్రాంతిలో ఏ సినిమా ఎవరు చూస్తారు నాకు తెలియదు, కానీ ఎవరైనా సినిమా చూస్తే ఈ సినిమా చూడకుండా ఉండరు. ఓకే అండి. అసలు ప్రభాస్ వేరే లెవెల్ చేశాడయ్యా బాబు. కొత్తగా ఫ్రెష్ గా ఫ్యామిలీస్ అందరూ పోయి ఇంకోసారి వెళ్తారు. అంత అసలు మనిషి గ్లో గాని అసలు ఎరగదీసాడు అసలు. మీరు చాలా హ్యాపీగా చెప్తారు. మీరు కూడా కొంచెం పాత రికవర్ అయ్యి కొంచెం బాగా ప్లస్ లోకి వెళ్ళాలి. థ్యాంక్స్ అయ్యా. అడ్వాన్స్ హ్యాపీ సూపర్ డూపర్ హిట్ రాజాసాబ్ అండ్ పొంగల్. థ్యాంక్స్ అయ్యా. నాకు కొంచెం ఏఎంబి మాల్లో ఎక్కడ ఒక 20 చెప్పరండి. నవీన్ ఉన్నాడు కదా, మన నవీన్ అండి. నవీన్ చేసి చెప్పేసి నీకు ఆ ఫ్లో లో అన్ని అరేంజ్ చేసేస్తా. నవీన్ అంటే మీ సూపర్వైజర్ ఎవరు ఉంటారు, అతనే కదా. నేను మాట్లాడతానండి. ఓకే. ఒకసారి మీరు కూడా చెప్పండి, మళ్ళీ అతను చెప్తా. నువ్వు కూడా టచ్ లో ఉంటే ఏం లేదు, ఈ పేమెంట్స్ ఈ కాల్. అవునండి, మీరు చూసానండి బాబు, నరకం నాకు అన్ని. మేము పడి మాకుంటా మీ పడి నేను చూసాను కదా ఆ రోజు. అలా చిల్లర థియేటర్ చేయడం అంటాడు, 3 ఇస్తానంటాడు, 2 ఇస్తానంటారు. అలా అమ్మ అయ్యో బాబోయ్, మేము చూస్తున్నాం నరకమే. రోజు వచ్చాం కదండి. సరే అండి అయితే. ఉంటానండి. ఓకే, ఉంటాను. బాయ్.